వయసేమో 86, మనసేమో 16. ఇది ఓ బామ్మ దూకుడు. 86 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఉండడమే కాకుండా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏకంగా పథకాలు కూడా కొల్లగట్టేస్తుంది ఓ బామ్మ. అయితే అనకాపల్లి జిల్లా అంకుపాలెనికి చెందిన ముత్యం లక్ష్మి అనే బామ్మ ఇటీవల జరిగిన జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 2 బంగారు పథకాలు, ఓ రజత పథకం సాధించింది. కొడుకు గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడన్న బాధను తట్టుకుని మరీ ఆమె పథకాలు సాధించడం విశేషం. అవి తీసుకుని ఆమె నేరుగా ఆసుపత్రిలో ఉన్న కొడుకు దగ్గరికే వెళ్లి అతన్ని పరామర్శించింది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. వయసులో మనసు నిండా భరించలేని కొండంత బాధ అయినా కూడా తాను చేయాలనుకున్నటువంటి ఈవెంట్స్లో ఎక్కడ వెనక తగ్గలేదు. ఒక పక్క కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసిన 86 సంవత్సరాల వయసులో 2 జాతీయ స్థాయిలో బంగారు పథకాలు, ఒక కాంస్య పథకం గెలిచినటువంటి ముత్తు లక్ష్మి మామగారిని చూడొచ్చు మనం ఇక్కడ. ముత్యం లక్ష్మి ఇక్కడ చూస్తుంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించింది, హార్ట్కి సంబంధించింది. కొడుకేమో లోపల యాంజియో చేసి లోపల బెడ్ మీద ఉన్నాడు. కొడుకుని చూడడానికి నేరుగా కేరళ నుంచి ముత్యం లక్ష్మి మామగారు కనబడుతున్నారు కదా, ఆవిడ ఇక్కడికి అయితే వచ్చారు. మామగారు, అసలు మీరు స్పోర్ట్స్ ఎంతకాలం నుంచి ఆడుతున్నారు? ఈ కేరళకి వెళ్ళినప్పుడు మీ అబ్బాయికి విషయం ఎప్పుడు తెలిసింది మీకు? నేను 30 సంవత్సరాలు ఇంట్లో తిరుగుతున్నాను. దానివల్ల నేను ప్రతిదానికి నేను వెళ్తాను. ప్రతి స్పోర్ట్స్కి వెళ్తాం. అన్ని స్పోర్ట్స్లో వెళ్తూ మన గుంటూరులో కూడా ప్రోగ్రామ్ అయితే వెళ్ళాం. వెళ్తే అక్కడ కూడా గోల్డ్ మెడల్స్ వచ్చాయి 3. అప్పుడు నాకు ఏ చికాకులు ఏమి లేవు. నాకు ఆరోగ్య రీత్యా కూడా నాకే చికాకులు ఉండదు కూడా. దాని నుంచి నేను కేరళ కూడా బుక్ చేసుకున్నాం. కేరళ కూడా వెళ్ళిపోయాం. కేరళ కూడా 29 బయలుదేరి 30కి వెళ్ళిపోయాం. 31 పొద్దుట నాకు తెలిసింది. ఏంటి అంటే ఎవరన్నా ఫోన్ చేశారా? ఏం చెప్పారు మీకు? ఫోన్ చేసి మీ అబ్బాయికి ఒంట్లో బాగాలేదు, వచ్చేయగలవా అని అడిగారు. వచ్చేయగలవా అంటే అంత సీరియస్ ఏం లేదు. నాతో 1 గంట ముందు మాట్లాడాడు అబ్బాయి. 1 గంట క్రితం అమ్మ బయలుదేరావా లేదా, ఎక్కడికి వెళ్ళావు, ఎంత దాకా వెళ్ళావు, నాకు అక్కడ చేరాక నాకు బొగట చెయ్యని కూడా చెప్పాడు. చెప్పినట్టు బాగా ఆడన్నాడు, చెప్పాడు, అన్నీ చేశాడు. మరి తర్వాత నాకు మధ్యాహ్నానికి తెలిసింది బొగట. తెలిసిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ షార్ట్ పుట్ ఆడాను, పడలేదు, మనసుకు బాగలేదు. 2వ రోజు 1వ తారీఖుని డిస్క్ అయింది, 3వ తారీఖుని జావలింగ్ అయింది. అంటే అయిపోగానే కూడా మా వాళ్ళు కూడా అంతా ప్రయత్నం చేశారు. ఏంటంటే ప్లేట్కి ప్రయత్నం చేశారు, ఒక ట్రైనింగ్ ప్రయత్నం చేస్తే కూడా అది ఏంటంటే తస్కాలు చేసినా అవ్వలేదు. పైన ప్లేట్లు చేస్తే 2 ప్లేట్లు మారెళ్ళాలి. అవన్నొక్కటిని ఇంత దూరం నుంచి బారుగా ఉండగా పంపించడం మాకు ఇష్టపడదు, మేము పంపించమని చెప్పేశారు. అమ్మగారు, మీ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసిన ఆట ఆడేటప్పుడు అసలు అంత ధైర్యంగా ఎలా ఆడగలిగారు? ఆ ధైర్యం ఏంటి, నేను ధైర్యం ఏం ఆడలేదు, భారత్తోనే ఆడాను. వచ్చేది కూడా పోయింది కొంతవరకు. పోయినా కూడా వాళ్ళు ఏంటంటే అన్నారు, వచ్చారు కదా పార్టిసిపేట్ చేయండి, నలుగురిలోనే ఉంటే మీకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, మేమందరం ఉన్నాం, పర్వాలేదు, వీలైనంత మటుకు పంపిద్దామని చూశారు వాళ్ళు. ఇంట్లోనో దాంట్లో పంపిద్దామంటే ఏది ఖాళీలు లేవు. ఆవిడని ఒక్కటిని ఆ ఇరుకుల్లో పంపించి ఆవిడకి ఏమైనా అయితే మనం బాధ్యులం అయిపోతాం ఇక్కడ పంపించిన వాళ్ళం అని చెప్పి ఆవిడని పంపించొద్దని ఇచ్చారు. దాని నుంచి నేను ఉక్కబట్టుకుని 6వ తరగతి రిజర్వేషన్ దాకా ఆగి నేను 7వ తరగతి ఉదయానికి నేను చేరుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మీ అబ్బాయి పరిస్థితి ఎట్లా ఉంది? మీ అబ్బాయిని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మెడల్స్తో వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి మీ అబ్బాయి ఏమన్నాడు అసలు? మా అబ్బాయి చెప్పలేదు. మా అబ్బాయి బాగానే ఉన్నాడు కాబట్టి కొంచెం నేను సర్దుకోగలిశాను. నిజం మాత్రం తట్టుకుని రాలేదు, చాలా దీని మీద వచ్చానన్నమాట. వచ్చేసరికి కొంచెం బాగున్నాడు కనుక మనసు కొంచెం శాంతించింది. అది ఇంతకుముందు అంటే ఇండియాలోనే ఆడారా? ఒక కేరళలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే ఆడారా? ఇంకా వేరే చోట ఎక్కడన్నా ఈ స్పోర్ట్స్ ఆడారా? మలేషియా, చైనాలో కూడా వెళ్ళా. 2010, 2012 మలేషియా, చైనాలో కూడా ఆడాను. అక్కడ మాకు 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అక్కడ కూడా. అమ్మగారు, 86 సంవత్సరాలు మీ వయసు.
అప్పుడు కూడా అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఏ వయసులో నుంచి మొదలుపెట్టారు మీరు స్పోర్ట్స్ అండ్ గేమ్స్? నేను అంటే నాకు ఏజ్ పెద్ద గుర్తుండదు, కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నేను అనుకోని విధంగా ఇందులో దిగాను. నేను అనుకోని విధంగా ఇందులో దిగాను. ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది. దాంతో ఇంకా మానేయడం ఇష్టం లేక కంటిన్యూ చేస్తున్నాను అలాగా. ఈ వయసులో కూడా అంటే చాలామంది ఉదయాన్నే నిద్ర లేవడానికే బద్ధకం, స్పోర్ట్స్ ఆడండి గేమ్స్ ఆడండి అన్నా కూడా ఎవరు వెళ్ళట్లేదు, పిల్లలను కూడా కనీసం ఆడించట్లేదు. కానీ ఈ వయసులో 86 సంవత్సరాల వయసులో అంత దూరం వెళ్ళి 2 గోల్డ్ మెడల్ కొట్టించారు కదా, అసలు ఏమనిపిస్తుంది మామగారు? నాకేమనిపించింది, మామూలుగా అలవాటే కదా. 3 గోల్డ్ మెడల్స్ వస్తాయి నాకు. కష్టం మీద ఉండాలని 1 గోల్డ్ మెడల్ కొట్టలేకపోయాను. అంటే మీ అబ్బాయికి కనుక ఇలా అవ్వకపోతే ఖచ్చితంగా మీరు అది కూడా గోల్డ్ మెడల్ కొట్టేవాళ్ళే, అసలు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మీకు? ఆ కాన్ఫిడెన్స్ ఉంది, గోల్డ్ మెడల్ కొట్టేదాన్ని. దాని నుంచి కొంచెం మళ్ళీ వెనక్కి లాగింది. ఈ మెడల్స్ భోజనం చేయలేదు ఈ వారం రోజులు, నేను భోజనం కూడా చేయలేదు అక్కడ. అన్నం కూడా తింటే నేను పట్టుకుని అటుకులు వేసుకుని ఆ అటుకుల్లో ఇంత ఏదో వయసు తినడమే తప్ప భోజనం కూడా చేయలేదు. కానీ మెడల్స్ తీసుకుని కొడుకు దగ్గరికి వచ్చి కొడుకుని చూసిన తర్వాత ఏమనిపించింది? బాగా కొంచెం మరిచాను అంతే. ఎందుకని నేను చూసిన తర్వాత వాడిని చూశాక మనసుకి సంతోషమైంది. మీ అబ్బాయికి చూపించారా మీరు? నీకు హెల్త్ బాగాలేదని తెలిసినా కూడా నేను 2 గోల్డ్ మెడల్ కొట్టానని చూపించారా మీ అబ్బాయికి? నా కర్మ చూపించారా మీ అబ్బాయికి? చూపించలేదు. ఏమంటే నేను గోల్డ్ మెడల్స్ కొట్టానన్న మాట కానీ నాకు ఎప్పుడు అలవాటే కదా, దానికి ఏం పెద్ద ఇదేం కాదు. కానీ వాడికి అలా జరగడం ఇదే నాకు ఫస్ట్ టైం. నేను నీ గేమ్స్లకి వెళ్ళినా ఎప్పుడు నాకు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. రాలేని ఊరు వెళ్ళాను, అది కేరళ వెళ్ళడం చాలా చికాకు అయిపోయింది. ఏదేమైనా చాలా మందికి ఒక రకంగా చెప్పాలంటే ఆదర్శం మీరు. ఈ వయసులో కూడా 2 గోల్డ్ మెడల్ కొట్టి చాలా మందికి ఆదర్శంగా ఉంచారు. మీరు ఇంకా ఇలాగే చాలా బలంగా చాలా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి. చేస్తారా? అవకాశం ఉంటే చేస్తాను. అంటే ఇక్కడ దాదాపుగా 86 సంవత్సరాల వయసులో ముత్యం లక్ష్మి, ఆమె కొడుకు హార్ట్ అటాక్ వచ్చి విశాఖ కేజీహెచ్లో చికిత్స తీసుకుంటున్న ఆమె కేరళలో అటు జావెలిన్ త్రోలోను డిస్కస్ త్రోలోను 2 జాతీయ స్థాయిలో 2 గోల్డ్ మెడల్స్, షార్ట్ పుట్లో రజతం సాధించి ఈ వయసులో ఎక్కడ వెనకడుగు వేయలేదు. కానీ నా కొడుకుకి హెల్త్ బాగాలేదని తెలిసిన తర్వాత కొంత మానసికంగా ఇబ్బంది పడ్డాను, భోజనం చేయలేదు. అలా ఉన్నా కూడా 2 గోల్డ్ మెడల్ కొట్టి ఎంతోమందికి ఆదర్శం అవుతున్నారు. ఇప్పుడు చాలామంది ఉదయాన్నే నిద్ర లేవాలన్నా, వాకింగ్ జాగింగ్ చేయాలన్నా, స్పోర్ట్స్ ఆడాలన్నా స్కూల్లో సైతం ఏ రకమైనటువంటి స్పోర్ట్స్ ఆడించట్లేదు. అట్లాంటి వాళ్ళకి 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముత్యం లక్ష్మి బామ్మగారే ఎంతోమందికి ఆదర్శం అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.